అతని మ్యూజిక్కి ఎంతో ఇంప్రెస్ అయిన కోడి రామకృష్ణ తన నెక్స్ట్ మూవీ నవ్వుతూ బ్రతకాలిరా చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం ఇచ్చారు. అప్పటి వరకు అందరూ విన్న సంగీతాన్ని కొత్తగా ప్రెజెంట్ చేసేందుకు దేవి ఎంతో కృషి చేశాడు. ఒకసారి సినిమా చేసిన వారు అంత త్వరగా అతన్ని వదులుకోలేరు. ఆయా దర్శక నిర్మాతలలో అంత మంచి బ్యాండింగ్ ఏర్పరచుకుంటాడు దేవి. అందుకే శ్రీను వైట్ల, త్రివిక్రమ్, ఎంఎస్ రాజు, తమిళ్ డైరెక్టర్ హరి వంటి వారు తమ సినిమాకి దేవితోనే మ్యూజిక్ చేయించుకుంటారు. ఇక దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతని కెరియర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూపొందించిన సినిమాలన్నింటికీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం విశేషమనే చెప్పాలి. హీరోలకు ఊపు తెచ్చే పాటలు, స్టెప్పులేయించే పాటలు. టాలీవుడ్లోని టాప్ హీరోలందరితోనూ దేవి పనిచేశాడు. వారికి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇవ్వడానికి 100% ఎఫర్ట్ పెట్టేవాడు. ముఖ్యంగా అతని పాటల్లోని రిథమ్, ఫాస్ట్ బీట్ పాటలు ఆయా హీరోలు స్టెప్స్ వేసేందుకు అనుకూలంగా ఉంటాయి. అందుకే దేవితోనే మ్యూజిక్ చేయించుకునేందుకు ఆసక్తి చూపేవారు. కొన్ని సందర్భాల్లో ఆ పాటల్లోని కొన్ని లింక్స్ని కూడా దేవి సజెస్ట్ చేసేవాడు. దాంతో పాటలకు కొత్త అందం వచ్చేది. ముఖ్యంగా అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోలకు అద్భుతమైన స్టెప్స్ వేసే అవకాశం దేవి మ్యూజిక్ వల్లే వచ్చేది. తెలుగులోనే కాదు, తమిళ్ హీరోలు కూడా దేవితో మ్యూజిక్ చేయించుకునేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ వయసు 44 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ బ్యాచులర్ లైఫ్నే ఎంజాయ్ చేస్తున్నాడు. దేవి తన కెరియర్లో ఇప్పటి వరకు 110 సినిమాలకు సంగీతం అందించాడు. అందులో 22 తమిళ సినిమాలు, ఒక కన్నడ సినిమా కూడా ఉంది. ప్రస్తుతం దేవి చేస్తున్న సినిమాలు పుష్ప 2, తాండేల్, కంగువా, కుబేరా, ఉస్తాద్ భగత్ సింగ్.